ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏది అంటే వెంటనే బంగారం అని చెబుతాం. కానీ అదే బంగారం మీ ఒంట్లో లేకపోతే మీ మెదడు పనిచేయడం ఆగిపోతుందని మీకు తెలుసా? ఒక మనిషి రక్తంలో సుమారు 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. ఇది కేవలం వేస్ట్ కాదు. అసలు మీ శరీరంలోని ప్రతి కణం ఇంకో కణంతో మాట్లాడాలన్నా అంటే సెల్యులార్ కమ్యూనికేషన్ అన్నమాట. ఈ బంగారం ఉండాల్సిందే. మన పూర్వీకులు ఈ రహస్యాన్ని వేల ఏళ్ల క్రితమే కనిపెట్టారు. అందుకే స్వర్ణ భస్మం అనే అద్భుతాన్ని సృష్టించారు. అసలు ఆయుర్వేదం బంగారాన్ని ఔషధంగా ఎలా మార్చింది? దీన్ని తింటే ఏమవుతుంది? రండి తెలుసుకుందాం. మన రక్తంలో బంగారం ఉండడం ఒక వింత అయితే దాన్ని నానో పార్టికల్స్గా మార్చి వాడడం మన ఆయుర్వేదంలోని అతిపెద్ద సైన్స్. భస్మం అంటే ఏంటో తెలుసా? బంగారాన్ని నేరుగా తింటే అది జీర్ణం కాదు సరికదా, ప్రాణాంతకం అవుతుంది. అందుకే మన సిద్ధులు, ఆయుర్వేద వైద్యులు పుటపాకం అనే పద్ధతిని వాడేవారు. బంగారాన్ని మూలికల రసాలతో కలిపి 1000 డిగ్రీల సెల్సియస్ దగ్గర వందల సార్లు కాల్చుతారు. ఇలా వందల సార్లు కాల్చినప్పుడు బంగారం తన మెటల్ స్వభావాన్ని కోల్పోయి నానో సైజులోకి మారుతుంది. ఆధునిక సైన్స్ ప్రకారం ఈ నానో పార్టికల్స్ నేరుగా మన కణజాలం అంటే మన టిష్యూ లోపలికి చొచ్చుకొని పోయి దెబ్బతిన్న డిఎన్ఏను రిపేర్ చేస్తాయి. అందుకే దీన్ని కాయకల్ప చికిత్సలో ప్రధానంగా వాడుతారు. పూర్వకాలంలో రాజులు బంగారు ప్లేట్లలోనే ఎందుకు తినేవాళ్ళో తెలుసా? ఇది కేవలం హోదా కోసమే కాదు. వేడి ఆహారం బంగారు పళ్ళాన్ని తగిలినప్పుడు అతి సూక్ష్మమైన గోల్డ్ అయాన్స్ ఆహారంలో కలిసి శరీరంలోకి వెళ్తాయి. బంగారం అనేది ఒక అద్భుతమైన ఎలక్ట్రికల్ కండక్టర్. మన నరాల ద్వారా సమాచారం వేగంగా మెదడుకు చేరడానికి ఇది ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ లాగా పనిచేస్తుంది. రాజులకు అప్పటికప్పుడు యుద్ధ తంత్రాలు రచించడానికి అవసరమైన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఈ బంగారం వల్లే వచ్చేవి. స్వర్ణభస్మాన్ని క్రమం తప్పకుండా వాడిన యోగులు, సిద్ధులు వందల ఏళ్ళు జీవించారని చెబుతారు. దీనివల్ల చర్మంపై ముడతలు రావు, కంటి చూపు మందగించదు. అందుకే దీన్ని అమృతంతో పోలుస్తారు. దీంతోపాటు ఒక హెచ్చరిక కూడా మీకు చెప్పాల్సి ఉంది. ఇక్కడ ఒక భయంకరమైన సత్యం ఉంది. అసలైన స్వర్ణభస్మం దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే వాటిలో బంగారం ఉండదు. అందులో పాదరసం లేదా సీసం లాంటి భారలోహాలు సరిగ్గా శుద్ధి చేయకుండా కలిపేస్తారు. ఇలాంటివి వాడితే మీ కిడ్నీలు శాశ్వతంగా దెబ్బతింటాయి. బంగారం మనల్ని కాపాడుతుంది, కానీ అది భస్మమయ్యే విధానం పర్ఫెక్ట్గా లేకపోతే అది ఒక సైలెంట్ పాయిజన్. అందుకే డాక్టర్ సలహా లేకుండా, సరైన బ్రాండ్ తెలియకుండా ఎప్పుడూ ఇలాంటివి వాడకూడదు. చివరిగా, మీ రక్తంలో ఉన్న ఆ 0.2 mg బంగారం మీ ఆరోగ్యాన్ని శాసిస్తుంది. మనం ఆయుర్వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనిషి శరీరం ఒక అద్భుతమైన రసాయనశాల అని తెలుస్తుంది. మీ బీరువాలో ఉన్న బంగారం కంటే మీ ఒంట్లో ఉన్న బంగారం మీ ప్రాణానికి ముఖ్యం. ఈ వీడియో మీకు కొత్త విషయాలను నేర్పించిందని నేను నమ్ముతున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆయుర్వేద రహస్యాల గురించి విన్నారా? కింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు.